QR కోడ్ స్కాన్ చేసి అక్కడ వచ్చిన రిజిస్ట్రేషన్ ప్రియతమ నాయకులు ఇప్పుడే చెప్పారు ప్రకాష్ రెడ్డి గారు. ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని రాబోయే కాలంలో మహిళలకు సంబంధించి మాటల వరకే పరిమితం కాకుండా మహిళలకు సంబంధించిన సాధికారత విషయంలో నేనున్నాను ఒక అన్నగా, నేనున్నాను ఒక అందరికీ కూడా తెలుసు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మేము మా సహచర మంత్రివర్గ సోదరులు సోదరిమణులు మరి జిల్లాకు సంబంధించిన మంత్రి గారు కొండ సురేఖ గారితో పాటు ప్రజలకు ఉపయోగపడేది ప్రగతిశీల కార్యక్రమాన్ని ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తాము, మాకు బేషిజాలు లేవని ముందుకెళ్లటం జరిగింది. మొన్న మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 57,000 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పించాం. 5 సంవత్సరాలు గడిచింది. మీ జీవితాల్లో మలుపు రావాలి, మార్పు రావాలి. 10 సంవత్సరాల కాలం నుంచి ఆ రోజు మేము మొదలుపెట్టిన స్వయం మరి మహిళా గ్రూపులకు సంబంధించిన అంశం ఎక్కడ పడ్డ గొంతులు అక్కడే ఉంది. మీరు తీసుకుంటున్న లోన్లు ఇస్తున్నారు, లోన్ పరంగా పావుల వడ్డీకి సంబంధించి ఎప్పుడు కూడా మీకు తిరిగి ప్రభుత్వ పరంగా చెల్లింపు కాలే. ఈరోజు మేము వచ్చినాం, ఇంకా పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్లాలి. ఆ ప్రయత్న భాగంలోనే మరొక సంకల్పం చేశాం. నేను చెప్పినా అక్కడ నా పని అయిపోయింది వచ్చినాక చూద్దామంటే లేదు, అక్కడ మా సోదరులందరికీ కూడా ఉపాధి కలిగాలి, మీరు రావాలి. ఈరోజు ఆ 2 పరిశ్రమలకు సంబంధించిన పెద్దలతో మాట్లాడండి. ప్రతి గ్రామంలో నేను పని చేసుకుని బతకాలి, 2 రూపాయలు సంపాదించాలి, నా కొడుకుకో బిడ్డకో చదువు చెప్పుకోవడానికి నా స్వతహాగా నిర్ణయం చేసుకుని డబ్బులు సంపాదించే అవకాశం మా సోదరులకు కల్పించాలని మా ప్రకాష్ రెడ్డి గారు మీరు రండి, దీనికి ఏం చేస్తారంటే దానికి మనకి డైరీ కూడా అవకాశం ఉంది, యానిమల్స్కి సంబంధించి అవకాశం ఉంది. 2 లక్షల వరకు తీసుకుంటే 40,000 కడితే సరిపోతుంది కనుక 40,000 కష్టం కాదు. 2 లక్షలు అంటే మంచిగా 3-4 వస్తాయి. కృష్ణ కొద్ది ఇది వచ్చింది. మనం ఆల్మోస్ట్ ఆల్ సార్ సొసైటీస్ ఫామ్ అయినాయి, డైరీ లెవెల్లో సొసైటీ కూడా అయిపోతుంది. పర్మిషన్ మీరు ఇప్పించాలి, ఎందుకంటే దానికి కొన్ని నామ్స్ ఉన్నాయి 5 crores. సో దీనికి పర్మిషన్ మాత్రము, ఎందుకంటే లాస్ట్ టైం కూడా కొంత తెచ్చుకున్నాం కొన్నిటి గురించి, అవకాశం ఉంది కనుక కొంచెం మీ గుడ్ విల్స్ ఉపయోగించి మాకు ఈ అక్కడ కోటి ఇక్కడ కోటికి మాత్రము మీరు పర్మిషన్ ఇప్పించాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ, అందులోంచి మరొకసారి చెప్తున్నా, పోలీసు, రెవెన్యూ అండ్ సిఓ ఏమంటారు జిల్లా పరిషత్ అందరూ కూడా బాగా కష్టపడి పనిచేశారు.